థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులను ఆదుకోవాలని, వారికి ఆర్థిక సహాయం అందించాల్సిందేనని చెప్పారు. కరీంనగర్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకల్లో గంగుల పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఆటో డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. జై తెలంగాణ కార్మికుల ఐక్యత. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ ఐక్యత. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం. కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఐక్యత. కేసీఆర్ ప్రభుత్వం గారిని ఎక్కువ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చారు. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు భద్రత కింద, నిరుద్యోగ వృత్తి కింద, లేకుండా ఆర్థికమైన వృద్ధి కోసం, ఆర్థిక సపోర్ట్ కోసము ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఆటోకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలే 2 రూపాయల బిల్ల రాలే. ఆటో కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ చాలా ఇబ్బందులు ఉండదు. ఆర్థికమైన ఇబ్బందులతో గతంలో ఎప్పుడైతే ప్యాసింజర్లు వచ్చిందో ఎక్కువ శాతం ఆటోలో ప్రయాణించే వారు మహిళలే. కానీ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల ఆటోలో ఎక్కే పరిస్థితి లేదు. సరే, ఉచిత బస్సు మేము వ్యతిరేకిస్తలేము, కానీ దానికి ఆల్టర్నేటివ్ గా కార్మికులందరికీ కూడా ఆటోకు 12,000 రూపాయలు ఇస్తారు మీరు హామీ ఇచ్చిండ్రు. కానీ ఇంతవరకు 2.5 సంవత్సరాలే హామీలు నెరవేర్చలేకపోయారు.